Lamentations 1:5 వెళ్ళిపోండి. విలాప వాక్యములు 1:5 దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమం విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. అది నీ అతిక్రమము, నీ అపరాధము, నువ్వు చేసే పాపము, అది కంటితో గాని, నోటితో గాని, హృదయంతో గాని నువ్వు చేస్తున్నావంటే అది అపరాధమే. క్రీస్తు యొక్క రక్తము పనిచేయదు అక్కడ, అది ఒక్కడు గుర్తు పెట్టుకోండి. The blood of Jesus Christ will not be effective in your life because of the transgressions that you render through your mouth, through your eyes, through your thoughts. Everything is nothing but sin. పాపం చేసిన తర్వాత పాపం చేశానని జ్ఞాపకం వస్తుంది కదా, చేసే ముందు జ్ఞాపకం రావట్లేదా? You're able to remember your sinful attitude after you do it, and why not remember that? ఇది ఎక్కడ ఆశ్చర్యంగా ఉంది? నాకైతే ఇది ఆశ్చర్యమే. What is so surprising? And it తప్పు is చేసేటప్పుడు నీకు జ్ఞాపకం రాలేదు, కానీ చేసిన తర్వాత జ్ఞాపకం వస్తుందంటే నీకు కావాల్సిన డిజైన్ ఫుల్ఫిల్ చేసుకుని అది ఒప్పుకో ముందు. You need to know that you are fulfilling your own desires. That's a reason you're not able to remember that it is a sin. నువ్వు అనుకున్నది జరగాలని కోరుకుంటావు ఫస్ట్, and repeating later on after you sin, but you wanted your desires to fulfill whatever you want. ఇది చేసింది నేను తప్పని ఇప్పుడే తెలుసుకున్నాను, and then you say, only now I realized I have sinned. కదా? What kind of attitude is this? ఇప్పుడు అర్థమైంది ఒక మనిషికి ఎందుకు విడుదల రావట్లేదు, అన్ని దగ్గరికి వచ్చినట్టు ఉంటాయి, పారిపోతుంటాయి. Now do you understand why the blessings are not coming near you? It comes so close but it disappears. దగ్గరికి అన్ని వచ్చేసినట్టు ఉంటాయి, దూరంగా ఉంటాయి. It appears very close but the blessings will be like a shrub. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఐ యాటిట్యూడ్, సెల్ఫిష్ నేచర్ ఉంది కాబట్టి. Because of your I attitude, your ego and self-centric nature. నీ భర్త నీ మాట వినాలి, నీ భార్య నీ మాట వినాలి. You want your husbands to obey you and you want your wife to obey you. అంతే. కానీ మీరిద్దరు దేవుడి మాట వినుంటే ఎవరి మాట వినాలా అన్న ఆప్షన్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది మీకు వచ్చుండేది కాదు. Had you obeyed God only in your life, then you wouldn't have been asking others people to obey you. దాని అపరాధము విస్తారమని ఎవరు చూసారంట? Who saw that the transgressions of hers was a multitude? రక్తం చూసింది. The blood saw that the iniquities, యొక్క రక్తం చూసింది. the blood of Jesus Christ saw that the iniquities and transgressions were very high. సరే ఒకసారి వెళ్ళండి హీబ్రూ లిఖృచువతో. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:26-27 Hebrews chapter 10 verse 26 and 27. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలికను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షమైన అగ్నిను ఇకను ఉండును. మరి మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును వాక్యంలో విన్నావు కదా, అబద్ధం వద్దు, వేషధారణ వద్దు, వ్యభిచారం వద్దు, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వద్దు, ఒక అమ్మాయిని నువ్వు కంటి చూపుతో చూసినా కూడా వ్యభిచారం చేసినట్లకే, ఇవన్నీ నేర్చుకున్నావు కదా. You learned that your eye should not sin or you should not be adulterous. Even if you look at a woman with adulterous look, it's as good as committing adultery. మరి మరలా చేసావంటే బుద్ధిపూర్వకంగా పాపం చేసావు కదా. మరి having knowing this and still you're doing means, is it not your sins are intentional in nature? మరి పాపమునికి బలి ఇక పని చేయదు. ఇది ఎవ్వరు మాట్లాడరండి, ఎక్కడ మాట్లాడరు. ఎందుకంటే బోర్న్ క్రిస్టియన్ ఒకరిని అడిగాను, ఈ వాక్యం తెలుసా అంటే ఇది ఎప్పుడు వినలేదు అని అన్నారు. ఏం విన్నావమ్మా అంటే దేవుడు ప్రేమిస్తాడు, ఆయన మరణించారు, తిరిగి లేచారు, పండుగ చేసుకుందాం. Therefore if you sin willfully after receiving the knowledge of the truth, there no longer remains a sacrifice for sins. That means the blood of Jesus Christ is ineffective in your life. When asked upon Christian, he says, I never knew there's a verse like this. 29th verse 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి అంటే నువ్వు అన్ని ఇది తప్పని తెలుసుకోవడం, తప్పు చేసేసి నేను తప్పు చేశాను అని అంటున్నావంటే నువ్వు ఏం చేస్తున్నావో చూపిస్తున్నాను నీకు. After sinning and then you are still telling means, let me show you what kind of person you are. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, అంతే. నువ్వు అపవిత్రంగా నువ్వు దేవుణ్ణి ఎంచావు కాబట్టి నువ్వు అనుకున్నది చేస్తున్నావు అక్కడ. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. You are insulting the throne of grace or the spirit of grace because you wanted only your adamant attitude to take highlight. నిన్ను నీతిమంతులుగా చేయడానికి, నిన్ను శాపం నుండి విడుదల చేయడానికి, నిన్ను దోషం నుండి విడుదల చేయడానికి, నిన్ను అపవాది నుండి విడుదల చేయడానికి సహాయం చేసే రక్తాన్ని నువ్వే అపవిత్రం చేస్తున్నావన్న రియలైజేషన్ లో నువ్వు లేవు. The blood of Jesus Christ has made you righteous, has bought you into price and made you pure and holy, sanctified you and justified you. But when you are contrary to the blood of Jesus Christ, you are the one who are insulting the spirit of grace. కృపకు మూలమునగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుగా ఎంచబడినని మీకు తోచును. అమ్మయ్యా, ఇప్పుడు చెప్పండి,
ఇది తప్పని తెలుసు కానీ చేయాల్సి వచ్చింది. Many నాకు people- తెలుసు అలా వెళ్ళకూడదని, కానీ అర్జెంట్ పని వచ్చింది. పర్లే ఇంటికి వెళ్ళింటాను నేను. Many people say, I know it is sin, but what to do? Okay, I've committed a sin. Okay, I'll go back to my house and I'll do the నాకు rest. తెలుసు నేను తప్పు చేశాను, నాకు తెలుసు. I know I have sinned, people say. కానీ చెప్పేటప్పుడు వాళ్ళకి ఎలా ఉంటది తెలుసా? But you know how they say? చాలా నీతిమంతుల్లాగా నేను అన్ని ఒప్పేసుకుంటున్నానన్న బిల్డప్ ఇస్తుంటారు వాళ్ళు. They build up in such a way as if they are very righteous people and they are actually confessing every aspect నీ of it. పని నువ్వు చేసే, నా పని నేను చేసుకుంటూ You do వెళ్ళిపోతాను. your Next work verse. and God will do his work. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పువానిని ఎరుగుదుము కదా. ఎరుగుదుము కదా, చెప్పాను కదా యెహోవా దినము అని. I told you the day of the Lord. నెక్స్ట్ 31 జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అంతే. And yes, Lord. నేను దేవుడి It is చేతిలోనే really fearful. ఉంటాను. People say that they'll be in the hand of God, but here it says it's a fearful thing to fall into the hands of the living God. యాగోబుతో ఏమని చెప్పడం జరిగింది? నువ్వు మనుషునితోనూ దేవుడితో కూడా పోరాడి గెలిచావు. You have fought with man and prevailed against God and man. కానీ దావీదేమన్నాడు? But what did David say? నాయనా, ఎందుకు మనుషులు దావీదు నిన్ను చంపుతున్నాడు అని చెప్తున్నప్పుడు ఎందుకు నువ్వు నమ్మవు? He was asking King Saul, Master, why did you believe that people are telling David wanted to kill you? నాకు చెప్పారు, నీ గురించి చాలా విషయాలు నాకు చెప్పారు, Even నేను చెప్పమని చెప్పారు, కానీ నేను అలా చేయలేదే Even my people told me to come and kill you, but I didn't do anything of that kind. కదా. మనిషితో మనిషి పాపం చేస్తే నీకు పాపక్షమాపణ దొరుకుతుంది, కానీ దేవుడితోనే నువ్వు పాపం చేస్తే 1 Samuel 2:25 says, if a man sins against man, yes, God will intervene. But if a man sins against God, who's going to intercede for him? కదా. దేవుణ్ణి పక్కన పెట్టి శరీరులను తనకు ఆధారంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు. అలాగే మనుషుల మాట విని నువ్వు నన్ను చంపడానికి వస్తున్నావు అని అంటే అది శాపగ్రస్తమని దావీదు కూడా చెప్పడం జరిగింది. Jeremiah 17 verse 5 says, cursed is the man who puts his strength in the man and departs from the living God. Likewise, David also was telling to Saul, you believed in man and you want to pursue and kill me, therefore you also come ఇది under the same మనుషులకి category. దీని మీద అవగాహన ఉండదు. But people don't have a proper ఒకళ్ళు understanding. తిట్టారనుకో, ఆ తిట్టిన మాటను పట్టుకుని ఇంకొకళ్ళు సెటైర్లు వేస్తుంటారు. If somebody has been insulted, the other person also insults and they put a satirical remark. అంతే, దీన్ని పట్టుకునే వెళ్ళిపోతారు, కానీ అవగాహన లేమి లేదు, గ్రహించాలన్న ఆలోచన ఉండదు, ఏమీ ఉండదు. But they don't have an attitude to think, to ponder, to wait and to lead. అదే ఇటువంటి అవగాహన లేకపోవడం, ఈ విధంగా గ్రహింపు నీకు లేకపోవడం వల్లనే విడుదల రాకపోవడము, వచ్చింది వెళ్ళిపోవడము, అనుకున్నట్టు జరగకుండా ఉండటము. ఇవి నీ ఫ్యామిలీ అయినా ఉండని, నీ జాబ్ అయినా ఉండని, ఏదైనా ఉండని. Let it be a family, let it be a job, let it be anything you're pursuing. It's purely because of the lack of understanding that is inside you. You are not able to get the blessings. It's Kada? far away from you. నీ హృదయంలో సమాధానం, సంతోషం లేకపోవడానికి కారణం నీ పరిస్థితులు కాదు, నీలో ఉన్న స్థితి కారణం. The lack of peace and the lack of joy is not because of the problem, but because of the position that you are having, your spiritual status. It's not a నీలో problem. ఉన్నది కాదు, నీ స్థితి, నీ స్థాయి, ఎక్కడ పడిపోయావో, ఏ స్థితిలో ఉన్నావో అది కారణం. Your position and your status spiritually, that is the reason for your downfall. కదా. అచ్చా, సరే, Romans 6:23 చూడండి. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 23. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంతే. పాపము వలన వచ్చు జీతము అంటే దేవుని మాటని పక్కన పెట్టి నీ ఆలోచన నమ్ముకున్న వాళ్ళు శాపగ్రస్తులు. The person who has neglected God and trusted in your own strength and man is a cursed man. నీ ఆలోచనతో తెచ్చుకుని నీ పరిస్థితులు You have brought these things upon yourself, and that's the situations are like కదా. that. నీ హృదయ ఆలోచనతో తప్పిపోవడం వల్ల తెచ్చుకునే, నీ ఇంట్లో మనశ్శాంతులు లేకుండా తెచ్చుకునే పరిస్థితులు, అన్ని పోగొట్టుకునే పరిస్థితులు నీ నోటితోనూ నీ హృదయంతోనూ నువ్వే చేసుకుంటావు. అందుకని నీ ఇంట్లో ఆశీర్వాదం చూసుకో. You're not able to see the blessings upon your life because you brought these things upon yourself because of the words that came out of your mouth and whatever your actions are. కదా. నీ వలన వచ్చే జీతము మరణము. For the wages of sin is death. దేవుని నుండి వచ్చే జీతము
everlasting life. But the gift of God is it everlasting or eternal life in అందులో Christ Jesus. కృప ఉంది, కనికరం ఉంది. కనికరం అంటే నువ్వు పాపం చేస్తే నీకు కనికరం దొరుకుద్దని నేను చెప్పాను. That you can కృప find- అంటే ఇంకొక అవకాశం నీకు ఇస్తున్నాను అని అర్థం Then you can find grace and mercy. It doesn't mean that you keep on sinning and grace will abound in you. కదా. కృపాకాలం అని నమ్ముకునే వాళ్ళకి పోయే కాలమే వస్తది. The people who believe in only grace and keep on sinning, they will be lost forever. అంతే. కృపాకాలం అనడానికి దానికి అర్థం ఎవరు చెప్తారండి? ఇగో కన్నీరుతో చెయ్యి, కన్నీరుతో నువ్వు ప్రార్థన చేసే కృప ఎలా వస్తుందో చూద్దాం. Who can explain about the period of grace? Here, that's what people mislead you by telling your prayers, your cries, your lamentations will melt God. That's wrong way. Lamentation 1:8 చూడండి. విలాప వాక్యములు మొదటి అధ్యాయము 8వ వచనం. లెమెంటేషన్స్ చాప్టర్ 1:8. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాన్ని గణపరిచిన వారు అందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడిచుచు వెనుకకు తిరుగుచున్నది. నెక్స్ట్ వర్స్ 9. దాని అపవిత్రత దాని చెంగుల మీద నున్నది, దాని కడవరి స్థితిని అది జ్ఞాపకం చేసుకొనకయుండును. అది ఎంతో వింతగా హీనదిశ చెందినది, దాన్ని ఆదరించువాడు ఒకడును లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుట చేత నాకు కలిగిన శ్రమ దృష్టించుము. అంతే. కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తారు. కష్టం నుండి బయటకు వచ్చిన తర్వాత నీ అజంప్షన్స్, నీ మిస్అండర్స్టాండింగ్, నీ ఎక్స్పెక్టేషన్స్, నీ కోపము, నీ ద్వేషము, నీ పగ, నీ ప్రతీకారము, నువ్వు అనుకున్నది జరగాలి. In your afflictions, you cry to God and say, God, remember me. But in the difficult time, you are caught up with your own thoughts, your vengeance, your bitterness, your ego, your pride, your anger. So when you're having all this, why should God look at you? కదా. నీకు ఎందుకు దేవుడు విడుదల ఇవ్వాలి? నాకు ఆన్సర్ ఇవ్వగలుగుతారు? Give me one reason why God should bless you. Why should God deliver you? Just because He created you, think He's obligated to do that? క్రియేట్ చేస్తే ఏం చేస్తాము? What will do? ఆదాము అవ్వని క్రియేట్ చేయడం జరిగింది. Yes, even Adam and Eve పాపం చేసేసారు. They sinned against God. దేవుడి సన్నిధిలో నుండి బయటకు పంపించేస్తున్నారు. They were thrown out of the Garden of Eden, out of పాపం God's ఎందుకు ఇలా presence. వెళ్ళడం బాగోదని చర్మపు చొక్కాయలు వేసి పంపించేశారు. God showed mercy even there, and He gave them ఏ దేవదూతలనైతే వారికి కాపుదలుగా ఉంచారో అదే దేవదూతలు వాళ్ళు లోపలికి రానివ్వకుండా ఉండటానికి వాళ్ళని అక్కడ కాపుదలుగా the ఉంచారు. same angels that were given meant to protect them, but the same angels did not allow Adam and Eve to enter back. అంతే. పరిచర్య చేసే దేవదూతలు ఉంటారు. There are ministering angels. ఏ విధంగా నీకు పరిచర్య చెయ్యాలో నువ్వు తీసుకున్న డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. But it all depends upon what you're deciding and how you're conducting yourself, whether the angel should come to minister you or First not. Kings 8:46. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 8:46. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 46వ వచనము. పాపము చేయని వాడు ఒకడును లేడు, వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి, నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువు చేతికి అప్పగించిన ఎడలనేమి, వారు వీరిని దూరమైనట్టు గాని దగ్గరైనట్టు గాని ఆ శత్రు దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు. అది ఫస్ట్ పాయింట్. ఇది వినండి మీరు. Remember this again. పాపము ఆలోచనతోనూ చేయొచ్చు, నోటితోనూ చేయొచ్చు, చెప్పుడు మాటలు వింటున్నప్పుడు ఈ చెవితో కూడా చేయొచ్చు. You can sin with your thoughts, with your mouth, or even believing in gossip. అలాగే నీ పాపములో చాలా మందిని పాల భాగస్తులుగా కూడా చేయొచ్చు. Likewise, you can influence so many people in your sinning category. సరే చేశారు. Okay, you have influence. వాళ్ళకి విడుదల ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సొలొమోను అడుగుతున్నాడు. Solomon is asking, what about the deliverance for those people because they have sinned? ఒకవేళ నీకు విరోధంగా వాళ్ళు పాపం చేస్తే, When they sin against you, Lord, తప్పకుండా మీకు కోపం వస్తది. for sure you will get angry. రానియండి. Yes, let it Jude come. 23 ఏం చెప్తుంది? What does Jude 23 say? వారి అపవిత్రమైన ప్రవర్తనని ఒప్పుకోవద్దు. వారి ప్రవర్తనని ఒప్పుకోకు. అది తప్పంటే తప్పే అని చెప్పు, కానీ అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించుడి అనుంది. Hate the defilement of the flesh that they're doing, but with compassion pull them out from the fire. అదే వచనం ఇక్కడ చేస్తుంది That's exactly what is meant over here. కదా. వారు
మీకు విరోధంగా పాపం చేయడం వల్ల మీకు కోపం వచ్చింది. Yes, Lord, you got angry because they have sinned. అందుకని మీరు శత్రువుల చేతికి వాళ్ళని అప్పగించేశారు, వాళ్ళ అజంప్షన్ కి అప్పగించేశారు, వారి నోటి మాటలకు అప్పగించేశారు, వారికి సంతోషం లేకుండా చేసేసారు, మీరు అప్పగించేశారు. కరెక్టే. Therefore, you have handed them over to their enemy. Enemy is nothing but your assumptions, your bitterness, your jealousies, your all this wrong attitude. ఆఖరికి మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోయారు వాళ్ళు. And finally, they landed themselves going back to Egypt. శత్రువులు వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోయారు, మీరు అప్పగించారు కాబట్టి వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. And they are taken captive to the land of the enemy. ఎవరు మీ శత్రువులు? Who is your enemy? నీ ఆశీర్వాదాన్ని తీసి పక్కన పెట్టేసేవాళ్ళు. And the one who has taken away the blessings from you is your enemy. నీ ఇంట్లో సమాధానం లేకపోవడం, The one who has taken away the peace నీ from ఇంట్లో your family. సంతోషం The లేకపోవడం, one who has taken away joy from your family. ముఖ్యంగా ప్రపంచంలో ఎవరు నేను అర్థం చేసుకోకపోవడం And above all, nobody understands you in the world. కదా. ఇవన్నీ కూడా నీ శత్రువుల్ని నిన్ను అప్పగించడమే These are all the enemy handing you over. కదా. అలా అప్పగించుకున్న తర్వాత, And after you have been taken captive, కదా, అలాగ అప్పగించిన తర్వాత and when they come to themselves in that వారు land ఏ where they are విధంగా captive, చేశారో అవన్నీ వాళ్ళు మనసుకు తెచ్చుకొని, and then they bring into the repentance, they come and repent what అయ్యో they have. నేను దుర్మార్గంగా ప్రవర్తించానే. 47th verse. And then they are saying, we have sinned and done wrong, we have committed wickedness. లిఖించు. 47వ వచనం, From verse 47 47. onwards, read it. వారు చెరగా కొనుపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితమని చెప్పి. ఇది ముఖ్యం మనుషులకు కావాలి. This is exactly. చేశాను ఒప్పుకొని నేను చేయకూడదు, సరే ఇంకా దేవుడికి ఇష్టం ఉండదు అందుకుని వచ్చాను, ఈ యాటిట్యూడ్ తీసుకోరు. God will not just take your casual attitude of coming and telling, sorry Lord, I have sinned against you, but you need to be specific. మనసుకు తెచ్చుకో, నువ్వు ఏం ఆలోచించావో ఏం పలికావో నువ్వు మనసుకు తెచ్చుకో. The word very clearly says you have to come to yourself. You have to bring it to నువ్వు yourself. అసహించుకో ముందు. You need to hate yourself the way you have behaved. ఇటువంటి అపవిత్రమైనది నేను చేశాను, దుర్మార్గంగా ప్రవర్తించాను, నేను పందిని కుక్కనని పలుకో. You have to say, I have been so detestable, abominable character, I am like a dog, I am like a pig, I have behaved so wrongly. ఏ శత్రువులకి నిన్ను అప్పగించారు? Whatever enemy has taken over you, సమాధానం లేని శత్రువు ఉండొచ్చు. the enemy cannot have any peace to do with you. కదా. Anything to do with peace. ఏ విధమైన పరిస్థితులు నీకు వచ్చాయి అవన్నీ కూడా నీ శత్రువులే. Whatever situations you are facing are all your enemies. ఆ సమస్యల్లో నీ శత్రువులను పట్టుకొని ఊరందరికి వెళ్ళి నీ ప్రాబ్లమ్స్ చెప్పడం కాదు. There you don't have to go and tell about your problems to everybody. ఫస్ట్ నీ ఇంట్లో కూర్చుని నేను దేవుడికి విరోధంగా తప్పు చేశాను, వాళ్ళు ఎలా ఉన్నారో కాదు, నేను ఎలా ఉన్నానో ముఖ్యము. నేను సరిగ్గా లేను, వాళ్ళు సరిగ్గా లేదని నేను అంటాం కాదు, నేను ఇక్కడ సరిగ్గా లేదని చెప్పుకోవాలి. The most important thing is sit in your house and cry to God and say, Lord, it's not about others, it's all about me. I have sinned against you, I have committed this wickedness all against you. You need to specifically say that. దుర్మార్గంగా ప్రవర్తించానని నువ్వు ఒప్పుకొని, You have to say, I have committed wickedness and I have performed ఏ wrongly. సమస్యలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఆ కష్టంలోనే, ఆ సమస్యలోనే, ఆ బాధలోనే, ఆ దుఃఖంలోనే, ఆ రోగంలోనే నువ్వు పశ్చాత్తాపడాలి. Whatever you are going through, either sickness or financial crisis or health related or any trouble or calamity that you're facing, there at that point of time you have to cry out and specifically say what you have sinned. పశ్చాత్తాపం అంటే ఏంటి? What is the meaning of repentance? చేసిన తప్పు మరలా చేయకుండా ఉండుటయే పశ్చాత్తాపము. ఇది చెప్పేసేసి ఇది చేయను ఇంకోటి చేస్తా అంటే కాదు. Not repeating the mistake again is genuine repentance. Not that you say, not this area, I'm going to sin in another area. Not that. పశ్చాత్తాపం ఎక్కడ చేయాలి? Where you're supposed to repent. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితులు కూర్చుని పశ్చాత్తాపడాలి. And whatever you are facing in that situation, face and say, Lord, I'm not going to repeat this again. ఫస్ట్ నీ ఇంట్లో నువ్వు కూర్చుని నీ పరిస్థితిలో నువ్వు పశ్చాత్తాపడు. First sit in the position, sit in your house and then repent genuinely. ఇటువంటి దరిద్రమైన జీవితానికి నేను మళ్ళీ రాను, ఇటువంటి ఆలోచనకి నేను రాను, ఇటువంటి పరిస్థితులు నేను తెచ్చుకోను, ఇటువంటి నోటి మాటలతో నేను పడను, ఈ విధంగా నోటితో అరవను, ఈ విధంగా నేను తప్పుడు మాటలు మాట్లాడినని నువ్వు ఏ పరిస్థితులు ఉన్నావో ఆ పరిస్థితులు నువ్వు పశ్చాత్తాపడి బయటకు వస్తే నెక్స్ట్ వర్స్. You need to repent and say, I have brought this upon myself. I'm not going to repeat any of these things. When you do that, when you genuinely repent, what will happen?
మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేసేదని చెప్పి తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసిన ఎడల తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల. అది ఎలా చేయాలంట? How we need to pray. మొక్కుబడి కాదు. ఆ కాలంలో పాపం చేసాము, ఓ మేక పిల్లని తీసుకెళ్దాము, నా పాపాలన్నీ దాని మీదకి వేసేస్తారు. It's not a vow ఆ that you take to సంవత్సరం the అంతా Lord. నేను బయటకు తిరిగేవచ్చు. It's not a vow, it's not a promise that you give to God and say, okay, I have to go and offer a sacrifice and my entire sins will be taken away from that lamb that I'm offering as a sacrifice. కదా? ఇక్కడ ఏముంది? What is meant here? What mentioned here? కండిషన్స్ అప్లై. There are conditions that do apply. ఆ కండిషన్స్ ఏంటి ఇక్కడ? And what are the conditions? పూర్ణ of the Lord? హృదయంతోను With all your heart, పూర్ణ ఆత్మతోను with all your heart, నీ with all your తట్టు strength, తిరిగి you have to turn towards God. ఇది చేస్తేనే నీకు విడుదల దొరుకుద్ది. You will be delivered, you will get deliverance only when you do this wholeheartedly, with all your heart and with all your soul. ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించుము. ఇది ప్రోటోకాల్. This is the exact steps or the protocol that has to follow. నీకు ఏ ఆశీర్వాదం నీకు ఆగిపోయిందో ఆ ఆశీర్వాదానికి కనికరం పుట్టి నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతాది. And since your repentance has been genuine, that blessings which was far away will show mercy and start coming towards you. Ezekiel 9:9. ఎహెజ్కేలు 9వ అధ్యాయము 9వ వచనం. ఎజెకియల్ చాప్టర్ 9 వర్స్ 9. ఆయన నాకు ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించిననియు ఆయన మమ్మును కానడనియు అనుకొని దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటుతోను నింపి ఉన్నారు. అంతే. వీళ్ళెవరు తెలుసా? నేను మార్చుకున్నాక వస్తానంటారు, వాళ్ళు మార్చుకోరు. You know who are these people? These people will say, I will change and come later on. ఇన్ని సంవత్సరాలు నేర్చుకోలేదు, సడన్ గా వెళ్ళిపోయి నువ్వు నేర్చుకుని వస్తావా? Till now you did not change. అనిపించాలి ఈ పదం వాడేటప్పుడు. Till now you didn't change and now you want to change and you come. Is it really practical? Ezekiel 8:17 and 18. ఎహెజ్కేలు 8వ అధ్యాయము 17-18 వచనములు. ఎజెకియల్ చాప్టర్ 8 verses 17 and 18. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా నీవు చూచితివే యూదా వారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారంతో నింపుచు నాకు కోపము పుట్టించెదరు. తీగే మొక్కనకు పెట్టుచు మరీ ఎక్కువగా నాకు కోపము పుట్టించెదరు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. దేవుడు డైరెక్ట్ గా మాట్లాడినవి. The Lord is directly speaking. కన్నీరు ప్రార్థన చేసినా మరి దేవుడు విన్నంటున్నారు ఇక్కడ. మరి But even when you lament and cry, God is not hearing. ఇక్కడ నీవు చూచితివే యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా అంటే, ఎంత దేవుడు మాట చెప్పినా కూడా నీ సొంత ఆలోచనే పట్టుకుని వెళ్తున్నప్పుడు అది దేవుడికి నచ్చదు. When you go with your own understanding, that kind of attitude God doesn't like. చూడండి, మీకా 7:8-10. మీకా 7వ అధ్యాయము 8-10 వచనములు. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఇది వాక్యంలో ఉన్నవారు, దేవునికి ఇష్టంగా జీవించాలని కోరుకునేవారు, దేవుని వాక్యము
నీకు జీవితం ఇచ్చిందని ఒక నమ్మకం నీకు కలిగినప్పుడు నువ్వేమంటావు? ఓ నా శత్రువో, నన్ను అతిశయించవద్దు, నేను కింద పడినను తిరిగి లేస్తానని చెప్పుకోగలుగుతావు, కానీ నీ ప్రాబ్లం చెప్పుకో నువ్వు. When you know that it's the word of God that has given you deliverance and protected you and leading you to the right path, even when you are facing the enemy, you will simply look at the enemy and say, oh, do not rejoice over me, oh my enemy, because when I fall, I will rise. When I sit in the darkness, the Lord will be a light to me. సమస్య వచ్చింది, The problem came. కష్టం వచ్చింది, The situations అది were not ఏదైనా favorable. ఉండని. Let it be any kind of situation. వచ్చినప్పుడు అక్కడ సిచ్యుయేషన్ ని, సమస్యని, బాధని, దుఃఖాన్ని అక్కడ చూడలేదు, కోపాన్ని చూడలేదు. There you did not see the problems or the grief or the sorrow there. ఓ నా శత్రువా, నన్ను అతిశయించవద్దు. Do not rejoice over me, oh my enemy. అక్కడే అతను దేవుడు హృదయాన్ని గెలిచేశాడు. That person won the heart of God there. ఎవరైనా సరే, Can be అతడు anybody. ఆమె ఎవరైనా సరే దేవుడు హృదయాన్ని గెలిచేశారు. Anybody who says like that and saying this is winning the heart of God. అంటే నా దేవుడు నన్ను లేపగలుగుతారని ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చేసింది. That person has the confidence and courage and he's saying, my God can raise me up. తర్వాత ఏమన్నాడు? What happened later on? నేను నా దేవుడి ఎట్లా నేను అపరాధం చేశాను, I have sinned against God. కానీ నా దేవుడు నా పక్షం నుండి నాకు సహాయం చేస్తారని నమ్మకం వచ్చింది. But I also have the confidence that God will plead my case and execute justice for me. నేను పాపం చేశానని నాకు తెలుసు, దానికి దేవుడు నాకు ఏ శిక్ష వేసినా విల్లింగ్నెస్ తో దావీదు అలాగే తీసుకున్నాడు. విల్లింగ్నెస్ తో యాక్సెప్ట్ చేశాడు. విల్లింగ్నెస్ లో యాక్సెప్టెన్స్ ఉంటుంది, విల్లింగ్నెస్ లో రిసీవింగ్ ఉంటుంది. In your విల్లింగ్నెస్ లేదనుకో రియాక్ట్ అవుతావు, రిసీవ్ చేసుకోవు. David was willing and obedient. If a person is willingly accepting his mistakes, first of all, he'll accept. And second thing is he'll receive. But wherever the person is not accepting or receiving, there will be the other kind of characters, the arrogance or retaliating or reacting. కదా 10th verse. 10వ వచనం. నా శత్రు దాన్ని చూచును, నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానము నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధులలోనున్న బురద వలె త్రొక్కబడును. అంతే. Correct. నీ సమస్య మీద నువ్వు దృష్టి పెట్టావంటే అది ఎక్కడ నీ దేవుడు అని అడుగుతుంది. When you're focusing on your problem, the problem will look at you, mock at you and say, where is your God? కానీ నీ దేవుడు వాక్యంతో నీ దగ్గరకు వస్తాడు. God is coming through the word of God. వాక్యం పట్టుకుని వచ్చేస్తారు. ఏదేనంటే వాక్యం ముందు పెట్టేస్తారు. నా పరిస్థితి అర్థం చేసుకోరు, నా కష్టాన్ని అర్థం చేసుకోరు, ఎప్పుడు చూసినా వాక్యం ముందు పెట్టేస్తారు. But people retaliate and say, every time they come with the word of God, they counsel with the word of God, or they say only if they face the problem that I am going through, only then they will understand. But these people వస్తే ఇలా చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. if they come, they have this problem, they'll be able to. అప్పుడే నీ దగ్గరకు వచ్చింది. The problem has come because you will not change. కదా, దావీదు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కించాలని అనుకుంటున్నప్పుడు అతని దగ్గర పని చేసే వాళ్ళని దేవుడు ప్రేరేపించి పంపించారు. వద్దయ్యా, లెక్కించొద్దు అని చెప్తాడు. When David wanted to take the census of Israel, Joab came and told him, listen, don't do this, it's not right in the sight of నువ్వు God. చెప్తా ఉన్నావు ఏంటని లెక్కించడం మొదలు పెట్టాడు. 70,000 మంది మరణించారు. And David was so egoistic at that moment. He said, who are you to tell me? Listen, do what I am telling. And because of that cause, 70,000 people died. కానీ దావీదులో ఉన్న మంచితనం ఏంటంటే నేను చేసింది నేను నా కుటుంబం అనుభవించాలి, నా ప్రజలు అనుభవించొద్దు అని అంటాడు. But the good thing with David is he immediately repents and says, Lord, let this come upon me and my family, not the children of Israel. They should not suffer. Lamentations 3 verse 48. Lamentations chapter 3 verse 48. విలాపవాక్యము 3వ అధ్యాయము 48వ వచనము. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. నా పట్టణపు కుమార్తెల అందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతులను అయితిని. అంతే. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతుంది. ఇది ప్రవక్తకి ఉంటుంది, దేవుడికి ఉంటుంది. Both the prophet and God will lament and cry because of whatever is happening. But you are the one who brought it upon yourself. ఎవరు తెచ్చుకున్నారో వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి అది చూసినప్పుడు కూడా ఏడవలసింది కూడా మేమే. Whoever has brought it, they have to face the consequences. But who is going to cry? The prophets and the Lord. అప్పుడు ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఇవ్వకుండా మానేవచ్చు కదా, ఎందుకు ఆడవాలి మరి? Then why should God do that? He should have given to me. He should have given the problems to me. That's the attitude of people. 38వ వచనం verse 38. మహోన్నతుడైన దేవుని నోటి నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా. అది. Amen. ఎందుకంటే మనుషులు వేసుకునే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్లు ఇక్కడ నుంచి ఇచ్చేస్తాను. For all the questions that man puts, all the answers also from the Bible. కాబట్టి ఇది ముందు తెలుసుకోవాల్సింది. Therefore you need to remember this. నువ్వు నేర్చుకుంటే ఆయన కాడి నీకు
బరువుగా ఉంటుందా తెలివిగా ఉంటుందా నువ్వు తెలుసుకుంటుంది. నువ్వు నేర్చుకోకుండా ఇక్కడ వినేసేసి నువ్వు ఇక్కడ వాక్యం విని అనాలిసిస్ పెట్టి అనాలిసిస్ పాయింట్స్ దంచి ప్రసంగం ఇచ్చినట్టు చెప్పినంత మాత్రాన నీ అపరాధాలు పోవు. అది నీ జీవితంలో పని చేస్తేనే ఆ బంధకాలను నువ్వు బయటికి రాగలుగుతావు. మరలా నీ కుటుంబం కట్టబడుతుంది, నువ్వు ఆశీర్వాదం చూడగలుగుతావు. You have to learn from him. That means you have to be gentle and meek. That's what God told you to learn. But on the other hand, if you're just mere hearer of the word of God and then put your analysis and put it in the wonderful sermon, you will not be definitely blessed because of the way you're putting, because it's only theory. But on the other hand, if you abide in it and perform the word of God, then it will be a great blessing to you. కాబట్టి మంచిది దేవుడి తట్టు తిరగడం మంచిది. అప్పుడు ఆ కాడి పట్టుకొని నువ్వు నేర్చుకుంటావు. అది నీకు సులువుగాను తేలిగ్గాను ఉంటుంది. నీ ప్రతి సమస్య కూడా నీ భారము తేలికవుతుంది, సులభంగా నువ్వు బయటికి రావడం జరుగుతుంది. Therefore, when you take the yoke of Lord Jesus Christ, that will be very light. It will not be a burden because you're learning from him and everything will be favorable. 40th verse. 40వ వచనం, Lamentations chapter 3 verse 40. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. Amen. నీ మార్గాల్ని పరిశోధించి, మీకు ఆప్షన్, మీ క్వశ్చన్ నేను ఇక్కడ పరిశోధన. ఈ రోజు వాక్యం అంతా చెప్పేశాను కదా. నువ్వు నేను చేసిన నీవు నాకు అనుంది. నేను చేసిన నీవు నాకు అంటే దేవుడు మాటనే పట్టుకుని వెళ్తావు. లేదనుకో అపరాధములన్నిటినీ చేసినట్లు వారికి చెయ్యము అని వెళ్తుంది. You will take that instruction that God tells you to take. Otherwise, you will be carrying on the transgressions. అందులో ఉన్న ఇర్మియా చేతిలో ఉన్నావా లేకపోతే ఇశ్రాయేలు యూదా వారి చేతిలో ఉన్నారా? Are you there in the hand of God, or you like the Israelites or the Judeans? కదా, ఆ విధంగా మీ మార్గంలో తెలుసుకోవాలి. Therefore, you have to know your ways. మనము యెహోవా తట్టు తిరుగుదుము. Let us search out and examine our ways and turn back to the Lord. తెలుసుకుని తిరిగారనుకో, When you turn to the Lord, మనం నేర్చుకోవడానికి నీకు ఇంకొక అవకాశం. నువ్వు నేర్చుకోగలుగుతావు. నీ కళ్ళు తెరవబడతాయి, నీ చెవులు తెరవబడుతుంది. అప్పుడు పాపం చేసిన తర్వాత పాపం చేసేసాను అని చెప్పుకునే అంత దౌర్భాగ్య స్థితిలోకి రారు. when you're willing to learn, then you will be very clear. But not after sinning, you will say, yeah, I've sinned, I just realized. No, you will not say those kind of words. 2 Corinthians 13 verse 5. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 2 Corinthians chapter 13 verse 5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మును మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు భ్రష్టులు ఇప్పుడు చెప్పాను కదా, తప్పంతా చేసేసి తప్పు చేశాను, ఇలా చేయకూడదని నాకు తెలుసు, పాపం చేసే ముందు పాపం చేయడానికి సిద్ధపడిపోవడం, పాపం చేసిన తర్వాత నేను మళ్ళీ తప్పు చేశాను, ఇలా మాట్లాడి ఉండకూడదు. You're very good in sinning, and then after sinning you will say, yes, I know I shouldn't have spoken like that, I shouldn't have behaved like that, I've realized just now I shouldn't have spoken like that. కదా, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? You have to examine yourself whether you're in faith. You need to test yourself. Don't you know yourself that Jesus Christ is in you? Unless indeed you are disqualified. నుండే క్రొత్త నిబంధన పుట్టింది. From the Old Testament only the New Testament has started. కదా, అక్కడ పరిశోధించి తెలుసుకుని తిరుగుదాం అని వచ్చింది. And there in Lamentations 3:40 it says, let us search out and examine our ways and turn back to the Lord. నీలో క్రీస్తు ఉన్నాడా లేదా చూసుకో, నీ భ్రష్టుని కాని ఎడలా అని. అంటే స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అనేది నీకు ఇందులోనే దొరుకుతుంది, న్యూ టెస్ట్మెంట్ లోనే. And 2 Corinthians 13:5 very clearly says you need to check whether you are having faith or examining yourself and testing yourself. You need to do, otherwise you're disqualified. వాక్యం వినేటప్పుడు వింటున్నావా? When you are hearing to the word of God, are you listening? వాక్యం నువ్వు వినేటప్పుడు నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి నేను చెప్పేటప్పుడే నువ్వు తెలుసుకోవాలి. You should know your character while you're hearing the word of God, that yes, this is me, I'm having this wrong character in me. కదా, మనుషులు నిన్ను బాధ పెట్టకూడదో, లేకపోతే నువ్వు వాళ్ళు ఏమనుకుంటారో అని నిన్ను నువ్వు మోసపుచ్చుకోవద్దు. You don't have to deceive yourself that people should not grieve you or hurt you, and nobody should deceive you. కదా, ఇది నువ్వు తెలుసుకోవాలి. లేకపోతే అయ్యో నా గురించి చెప్పేసాను అనుకో, వాళ్ళు ఏమనుకుంటారో, పోతుంది. What will happen because my sin has been exposed to everybody? What will others think about me? పరువు ఏమైపోదు, తప్పు తప్పే. ఎన్నైనా మాట్లాడుకొని న్యాయం న్యాయంగానే వెళ్ళాలి. The justice should prevail only. That's the truth also should prevail. కదా, నీలో ఉన్న మంచి క్యారెక్టర్
ఏంటి అన్నది ఒకసారి గుర్తెచ్చుకో. నీలో చెడు గురించి చెప్తున్నాను, నీలో మంచి కూడా ఉంది కదా. There are bad characters, but there are good characters also inside you. You need to bring it to remembrance. కాబట్టి వాటిని మెచ్చుకునేటట్టు నువ్వు చేయనవసరం లేదు. You don't నీలో ఇంత నువ్వు పరీక్షించి పరిశీలించి నువ్వు దేవుని తట్టు తిరిగావనుకో, When you test and examine yourself and return towards the living God, భ్రష్టులు కాదనుకో, and if you're not disqualified, కన్ఫర్మ్ వాక్యం నీలో ఉందని కన్ఫర్మ్ అవుతుంది. it's confirmed that the word of God is abiding in you. చూడండి Psalms 139 verse 23-24. Psalms 139 verses 23 and 24. కీర్తనలు 139వ అధ్యాయము 23-24 వచనములు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఈ 3 వచనాలు పెట్టి ఒక్కొక్కరు నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా లేదా, నువ్వు దేవుడి తట్టు తిరుగుతున్నావా లేదా, దేవుడికి ఇష్టం లేనివి ఏమైనా నాలో ఉందా లేదా, ఈ 3 క్వశ్చన్స్ నువ్వే వేసుకో. ఈ 3 వచనాలు నీ ముందు పెట్టేశా. Lamentations chapter 3 verse 40, Psalms 139 verses 23 and 24, 2 Corinthians 13 verses 5 and 6. Keep these 3 verses before you, and you need to test yourself, examine yourself, and check whether you're disqualified or not. క్వశ్చన్ నీది, ఆన్సర్ నీ హృదయాన్ని. ఓకే, Question is yours, and the answer should be given by your heart. ప్రశ్న నీది, దానికి ఆన్సర్ నీ హృదయానికి. నీ లోపలేముందో రాయి. టాలెంట్ వద్దు నాకు. The question is being asked to you, but the answer should come from your heart. That is from your conscience. No talent, no hypocrisy, no pretension. It should be genuine. Joel 2:12-13. యోవేలు 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది అందులో కన్నీరు ఉంది, అది దేవుని నుండి. No, therefore, దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖంలో నువ్వు దేవుణ్ణి ఎక్కడ బాధ పెట్టావు, ఎక్కడ దేవుణ్ణి మోసం చేశావు, ఎక్కడ దేవుణ్ణి పొడిచావు, ఎన్నిసార్లు ఆయన్ని సిలువ వేశావు అన్నది గుర్తు తెచ్చుకుంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము బిందులు బిందులు నీళ్ళిస్తుంది. when you know where and all you have betrayed God, deceived God, and put into test, and you have backslided, you were stubborn at him, then when there is godly sorrow inside you, then you will have tears flowing like river. నీ పరిస్థితులు కాదు, You're not crying for what you're going through. నీకుండే ఒక్కొక్క పరిస్థితి నువ్వు క్రీస్తుని సిలువ వేయడం వలన వచ్చింది. And because of whatever you have done, you are the reason to crucify నువ్వు Christ. ఫేస్ చేస్తున్న ప్రతి సమస్య ఆయన దుఃఖ పెట్టడం వలన వచ్చింది Whatever situations you're facing is because you have grieved God, you have made him sorrow. కదా. యోహానులోనే చెప్పాను కదా, బిగ్గరగా అరిచి నేను ఏ వాక్యం అయితే పలుకుతున్నానో ఆ వాక్యమే మీ మీద సాక్ష్యం పలుకుతుందని చెప్పేసి వెళ్ళిపోయా. The Lord spoke very clearly that whatever I speak, that words will turn against you as a witness. నెక్స్ట్ వర్స్. Verse 13. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గల వాడును, శాంతమూర్తి అయి అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయు ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అంతే, నీ ముసుగేసుకొని కాక ముసుగు తీసేసి ఆయన తట్టు తిరుగుడి. Therefore remove the veil and then turn towards God. కదా, పరీక్షించుకున్నప్పుడే నీకు ఆన్సర్ దొరుకుతుంది. లెక్కలు టాలీ అవ్వాలి మనకి. When you're examining itself, you'll get the answer, and it has to be matching. Psalms 119 verse 59-60. కీర్తనలు 119వ అధ్యాయము 59-60 వచనము. Psalms 119 verses 59 and 60. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరులు కొంటిని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. అంటే అంటారు చూసారా, మార్పు వెంటనే వచ్చేస్తదేంటి, నువ్వు మార్చుకుంటావేమో, నాకు కష్టం, నాకు టైం పడుతుంది. People say, do you think I can change immediately? You can change, but it will take time for me. I cannot change immediately. అటువంటి గొప్ప యోధులకి ఇది ఆన్సర్ నీకు. And those kind of people who say like that, this is the answer to నీ you. ఆజ్ఞలు అనుసరించడానికి నేను సమయం వృధా చేయలేదు.
I have not wasted your time to just go off your commandments. దాన్ని I've not wasted. చేస్తేనే నేను మరలా బ్రతకగలుగుతాను. కొన ఊపిరితో ఉన్నాను, నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. చావనై ఉన్న మిగతా వాటిని నువ్వు నేర్చుకునే వాక్యంతో బ్రతికించు. I made haste and did not delay to keep your commandments. There is something which is very weak, about to die, but that position you need to resurrect it and bring it back to life. మీకు ఏ 3 పాయింట్స్ ఇచ్చానో అందులో ఆన్సర్ వచ్చిన తర్వాత నీకు ఇటువంటి మనస్తత్వం సామ్స్ 119:59 60లో ఉన్న మనస్తత్వం నీకు వచ్చిందో లేదో చూస్తే అదే నీకు ఆన్సర్. When you get your surety from Psalms 119 verse 59 and 60, you should know whether this is the way you are doing. Psalms 4:4. కీర్తనలు 4వ అధ్యాయము 4వ వచనం. Psalms chapter 4:4. భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీరు హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండుడి. అంతే, భయము నీలో దేవుడి భయం ఉంటే నువ్వు పాపం చేయవు. భయం లేదు కాబట్టి నువ్వు పాపం చేస్తావు. ఇది ఫిక్స్డ్. ఇది Fix this thought. When you have the fear of the Lord, you will not sin. Because you don't have the fear of the Lord, you will sinning. భయం లేదు కాబట్టి నీకు ఆలోచన వచ్చింది. భయం లేదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. భయం లేదు కాబట్టి తీర్పు తీరుస్తున్నావు. భయం లేదు కాబట్టి నువ్వు విచ్చలవిడిగా పాపం చేసుకుంటూ వెళ్తున్నావు. మళ్ళీ నేను పాపం చేశాను, ఎవరు తీసుకుంటారు నువ్వు చెప్పినంత మాత్రం? You're not having the fear of the Lord. That's the reason you are going at liberty to go on sinning, and then you come out and telling that I have sinned. Who's asking you to confess there? అందుకే హాగే అంటాడు, నీ ప్రవర్తన గురించి ఆలోచించరాదా? That's the reason Haggai has asked, have you considered your ways? ఒక్కసారి నీ మార్గాలను గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించరాదా? Have you considered your ways, the ways you're gone? కదా. Isaiah 55:7. Isaiah 55:7. యెషయా 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అంతే, నీ తలంపులను మానుకోవాలి, నీ ఆలోచనను మానుకోవాలి. నీ తలంపులో ఉన్న ఆలోచన ఏంటి తెలుసా? నీ తలంపు తీర్పు తీర్చేస్తుంది. You should forego your thoughts, your ideologies, because your thoughts will pass a judgment, which is wrong. థాట్ వచ్చిందనుకో, నీ మైండ్ లోకి ఒక థాట్ వస్తే తప్పక తీర్పు తీరుస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. When you get a thought, you're very good in passing a judgment. నీకు థాట్ వచ్చిందంటే తీర్పు తీర్చి నిన్ను ఆ తీర్పుకి అప్పగించే వరకు నీ థాట్ నిన్ను వదలదు. And you will have so much of prejudice, and you will pass a judgment until you are punished. That judgment, in the judgment, that thought will not go away ఆ from you. ప్లేస్ లో నీకు ఒక ఆలోచన వస్తే దేవుడు ఆలోచన అవునా కాదా? దేవుడైతే ఇలా ఆలోచిస్తారా? ఆలోచించరు. కాబట్టి నేను ఆలోచించను అంటే ఏమవుతుంది? నువ్వు దేవుని యొక్క తలంపులోకి వెళ్తున్నావు. But on the other hand, if you say, if God were there, will he think like this? Will he behave like this? No, I'm not going to think like this. And then you are going into the thought which God has. Hosea 6:1. Hosea 6:1. హోషేయ 6వ అధ్యాయము 1వ వచనము. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన కొట్టినా తిట్టినా ఏదొచ్చినా అక్కడికి వెళ్ళడం చాలా మంచిది. మనకి అక్కడే ప్రొటెక్షన్ కి అక్కడ దొరకదు. Yes, Lord. It's always good to return to నీకు అక్కడే దొరుకుతుంది. It's always good to return to the living Lord, because even if you are torn, he will heal you. Even if you are struck, he will bind you and he will revive you. It's like going to the Noah's ark. When you enter, there's always protection and safety. కదా. హోషేయ 14:1-3. హోషేయ 14వ అధ్యాయము 1-3 వచనములు. హోషేయ chapter 14:1-2-3. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక. ఇవన్నీ కూడా నువ్వు వేసిన ఆ 3 నీకు ఇచ్చిన ఆ 3 క్వశ్చన్స్ తర్వాత నీకు రావాల్సిన ఆన్సర్స్ ఇవన్నీ. After putting those 3 questions, you need to get these kind of answers. పెట్టేసుకోకండి, నేను ఆన్సర్లు ఇచ్చాను కదా అని పెట్టేసుకోకండి. దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. మరలా మీ ఇంట్లో వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకో. Be very sure when you're putting an answer. Find out the people of your house, find out from the people outside, and then get an answer. లిక్రుచు, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని రెడీగా ఉండు. మాటలు జాగ్రత్తగా పట్టుకుని రెడీగా ఉండు. Take words with you and return to the Lord. యెహోవా యొద్దకు తిరుగుడి.
మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా ఏమనగా What are you supposed to say to God? ఇదిగో నీకు ఫైనల్ కన్క్లూషన్ నెక్స్ట్. This is what you have to say after you return to the Lord. మా పాపముల అన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఇదే సాక్రిఫైస్. This is the sacrifice of our lips. అంతేగాని తప్పు చేసేసి తప్పు చేశాను నన్ను క్షమించండి అన్నది సాక్రిఫైస్ కాదు. Not just merely telling I have sinned, please forgive me, I have sinned. నెక్స్ట్ Verse 3. అశ్షూరీయుల చేత రక్షణ ఘోరము కదా, నా పాపముతో నా బలహీనతతో నాకు రక్షణ దొరకదు. Because of my sin, because of my doing wrongdoings, I will not get నా salvation. సొంత ఆలోచనతో నాకు రక్షణ దొరకదు. With my own thoughts, I cannot attain నా salvation. ఇష్టానుసారంగా నేను బ్రతికేయడం వలన నా ఫ్రీ విల్ వల్ల నాకు రక్షణ దొరకదు. I cannot attain salvation because of my free will and my own understanding. నెక్స్ట్ మేము ఇకను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల అది నీ థాట్స్ తో నువ్వు చెప్పొద్దు. Don't tell this to your thoughts. నీ థాట్స్ తో చెప్పొద్దు మీరే నాకు దేవుడు. Don't tell your thoughts that you are నీ my God. బలహీనతతో చెప్పొద్దు నువ్వే నాకు దేవుడు అని. Don't tell to your weaknesses that you are our gods. దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. Now we will not say anymore with the works of our hands నా that you are ఫోన్ our తో gods. కూడా చెప్పను. I will not tell to my phone also that I am going to take నా your help. ఫోన్ తో కూడా చెప్పను నువ్వే నాకు దేవుడు అని నేను చెప్పను. నువ్వు నన్ను రక్షించవు. You cannot save me your phone. I'm not going to reach out to any pure person నువ్వు నన్ను రక్షించవు. because you cannot save me. నెక్స్ట్ తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే కదా. అది Yes, Lord. For in you the fatherless find mercy. అంతే. నీకు ఈ లోకంలో బయోలాజికల్ పేరెంట్స్ ఉండొచ్చు, కానీ తండ్రి అన్నవాడు ఒక్కడే, బోధకుడు అన్నవాడు ఒక్కడే, గురువు అన్నవాడు ఒక్కడే. You might have a biological father, but actually spiritually there is only one God as a father, one God as a master, one God as a teacher. Only బయోలాజికల్ one master, one పేరెంట్స్ teacher. ఇప్పుడు ఉంటారు, తర్వాత వెళ్ళిపోవచ్చు. Your biological parents can be here and tomorrow they may not be there. ఎప్పటికైనా ఉండువాడిని నేను Yes. ఒక్కడినే. But God the Father is always there with you. Acts Amen. 26 verse 20. Acts 26 verse 20. అపోస్తల కార్యము 26వ అధ్యాయము 20వ వచనము. మొదట దమస్కలో వారికిని యెరూషలేములోను యూదా దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిమి. మీరు ఆ విధంగా బలహీనతలో ఉన్న వాళ్ళు బలహీనత నుండి బయటకు వచ్చి ఎదుటి వాళ్ళకు బోధించేవారుగా ఉండాలి. You should come out of your weaknesses, live as a wonderful example, and have people who are stuck up in their weaknesses. కదా. 1 Corinthians 11:28. 1 Corinthians chapter 11 verse 28. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 31. 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఇక్కడ మనలను మనమే విమర్శించుకోవడం అంటే నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి, నిన్ను నువ్వే పరిశోధించుకోవాలి. నువ్వు దేవుడి దగ్గర ఉన్నావా, దేవుడు నీలో ఉన్నారా అన్నది నువ్వే పరీక్షించుకోవాలి. ఇంకొకడు వచ్చి నేను ఎలా ఉన్నాను, నేను అక్కడ మార్చుకోవాలి, నేను అక్కడ మార్చుకుంటే మీకు ఇష్టం కాదు. You need to judge yourself and examine yourself whether you're in God and God is there with you. Not that you go and ask somebody, what do you think about me? Am I changed? When do you think you think I have to change? ప్రతి వారు వారికి వారే పరీక్షించుకోవాలి. నీకు నువ్వు పరీక్షించుకొని నీ మనసాక్షి ఏం చెప్తుందో అదే నీకు సాక్ష్యం పలుకుతుంది. You need to examine yourself, test yourself, and then whatever your conscience is speaking to you, that you should take it. షలోమ్ అలైకుం.